హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్రిస్మస్కి సంబంధించిన ఒక ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో క్రిస్మస్ వీడియో ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను మన ఛానల్ తరపున. అందులో నేను ఏ వీడియో ముందుగానే క్రియేట్ చేసిన ఫుల్ డెమోని పెడతాను. దాని కింద వాచ్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక టెలిగ్రామ్లో పెట్టేశాను వేరే ఒక క్రిస్మస్ వీడియో, చాలా బాగుంది. ఈ వీడియో మీకు కావాలంటే చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మన ఛానల్లో కూడా ఉంది. ఇలా ఏ వీడియో క్రియేట్ చేసినా ఫుల్ స్క్రీన్ వీడియోలు, నార్మల్ వీడియోలు మొత్తం మన టెలిగ్రామ్లో పెడతాను ఫుల్ డెమోతో కలిపి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడైతే మనం డెమోని చూద్దాం. Merry Christmas! డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్త కైన్మాస్టర్, వాడటానికి చూడటానికి చాలా బాగుంది. ఇది అందరికీ పనిచేస్తుంది. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ ఇలా ఓపెన్ అవుతుంది. టాప్లో ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడిగితే ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లో ఫైల్స్ని December 23 ప్రాజెక్ట్ DEC 23 అని ఉంటుంది, ఇక్కడికి క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి, మీకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి. ఇలా ఓపెన్ అవుతుంది. ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా ఆన్లో ఉండాలి. ఇక్కడ నేను ఒక ఫొటోస్ యూజ్ చేశాను కదా, ఇక్కడ మీరు మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి, ఓకేనా? ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకుంటారంటే ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని క్లిక్ చేయండి. మళ్ళీ రెండో ఫోటో రీప్లేసు, మళ్ళీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇంకొక ఫోటో ఇలా కంప్లీట్గా రీప్లేస్ పైన క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్ చేయండి. ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ కంప్లీట్గా చేసేసారు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. కొన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఆ కొన్నిటికి మీరే పెట్టాలి. ఎలా పెట్టాలో చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, ఈ ఛానల్ ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. ఇక్కడ మీకు స్వీట్ లీవ్స్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెడతారు కదా, అప్పుడు మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ ఫోటోకి 11వ నెంబర్ పెట్టండి. ఇలా సగమే పెట్టాలి. ఎఫెక్ట్ గుర్తు పెట్టుకోండి. ఈ ఎల్లో డాట్స్ని పట్టుకుని అటు ఇటు జరిగితే జరుగుతుంది, ఓకేనా? మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయడం, కిందకి వెళ్ళండి. స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఇందులో మళ్ళీ 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఈ సగానికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి దీన్ని, ఓకే? మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్లోకి వచ్చేసి దీంట్లో కూడా కరెక్ట్గా 11వ నెంబర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. దీనికి కూడా సేమ్ స్వీట్ లీవ్స్లో 11వ నెంబర్ ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఏది? ఈ కాల్ మీ డిజై 5వ ఫోటోని. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేస్తే కాల్ మీ డిజైలో రెండో ఉంటుంది. ఇది చివరి పట్టుకొని, క్లిప్ గ్రాఫిక్స్లో చివరి పట్టుకొని ఫుల్గా డ్రాగ్ చేయండి. ఇది ఇలా ఉంటుంది, ఇలా డ్రాగ్ చేయండి ఈ ఎల్లో డాట్ని పట్టుకొని. చేశారు కదా, 6వ ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఇందులో సేమ్ 11వ నెంబర్. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్ అనే ఉంటుంది. దీంట్లో 11వ నెంబర్ సగానికే పెట్టాలి. మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ నుంచి 3 ఫోటోలకు ఉండదు, లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. దీనికి స్వీట్ లీవ్స్లో 11వ నెంబర్ పెట్టండి, ఓకేనా? మళ్ళీ ఇంకా లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్, దీనికి మీరు స్వీట్ లీవ్స్లో 9వ నెంబర్ పెట్టాలి. ఇలా 9వ నెంబర్ పెట్టండి. మళ్ళీ లాస్ట్ ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ దీనికి కూడా సేమ్ అంతే, స్వీట్ లీవ్స్లో 9వ నెంబర్ పెట్టండి. ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా నా దగ్గర, అది తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి కరెక్ట్గా ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్, స్ప్లిట్
కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. ఆడియో బయటకు వచ్చింది. ఇదిగోండి ఈ ఆడియో. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి బీట్ మార్క్కి ఆడియో ప్లే అవుతుంది. చూడటానికి బాగుంది కదా. ఫస్ట్కి వెళ్ళిపోండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇంకా చాలు, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి మీకు కరెక్ట్గా లిరిక్స్ స్పాట్ సెట్ అయిందని. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేద్దాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.